नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्धयं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्कै नमैदमिदं भूय एवास्तु भूयः। మనం ప్రతి సంవత్సరం ఈ ధనుర్మాస వ్రతాన్ని ఒక అనుష్ఠానంగా ఆచరిస్తున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కూడా ఇంకొక రోజు వ్యవధిలో వాళ్ళకి ధనుర్మాస వ్రత మహోత్సవం అనేటువంటిది ప్రారంభం అవుతోంది. సంక్రమణం మంగళవారం మధ్యాహ్నం 1 గంట చిల్లరకి సంక్రమణం అవుతోంది కనుక మనం సుమారుగా 5 గంటలకి మన ఆలయంలో రేపు సాయంత్రం ధనుర్మాస వ్రత మహోత్సవం ప్రారంభిస్తున్నాం. అందరికీ సభాముఖంగా ఏమి తెలియచేస్తున్నాను అనంటే, మనలో చాలామందికి భగవంతుడు అంటే చాలా ఇష్టం. చాలామందికి అందరికీ చాలా ఇష్టం. కానీ మనం అందరం అనుకునేటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి మాకు కూడా భగవంతుడు ఎదురకుండా కనిపించి మాతో మాట్లాడి మాతో పాటు గడిపితే మాకు చాలా ఇష్టమండి, మేము అలా భావన చేసుకుంటూ ఉంటామండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ స్వామిని చూడాలి, లేదా స్వామితో మాట్లాడాలి, స్వామితో కలిసి ఆడుకోవాలి, స్వామితో కలిసి భోజనం చేయాలి, స్వామితో కలిసి నిద్రపోవాలి, ఈ భావనలు ఎవరికైతే ఉంటాయో ఆ భావనలన్నీ కూడా అమ్మవారి యొక్క మనస్సు, గోదాదేవి యొక్క మనస్సు ఆమె చేసి చూపించింది. నేను శ్రీకృష్ణ పరమాత్మనే వివాహం చేసుకుంటాను అని చెప్పి ఒక ఏకాగ్రత, ఒక నియమం, ఒక దీక్షతో ఈ 30 రోజులు కూడా ఈ వ్రత అనుష్ఠానాన్ని చేసి, ఇది చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ తప్పక మనకి కనిపిస్తాడు, స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది, స్వామి మనతో ఉంటాడు, మనం స్వామితో ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని దృఢీకరించి లోకానికి అంతటికీ కూడా తెలియచెప్పినటువంటి ఆమె గోదాదేవి. అందువల్ల ఈ ధనుర్మాస వ్రతం చాలా ముఖ్యం కనుక మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ వ్రత అనుష్ఠానం అనేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తాను. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి, ఏ రోజు కుదిరితే ఆ రోజు వచ్చి అమ్మవారి యొక్క అనుష్ఠానంలో, స్వామి యొక్క అనుష్ఠానంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అలాగే మా గోత్రం పేరు చెప్పి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు ఒకసారి తెలియచేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను జత చేసుకుని అనుష్ఠానంలో భాగంగా వారి గోత్రాలు పేర్లు కూడా చెప్పి ఈ 30 రోజుల అనుష్ఠానం కూడా చేస్తాను. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. స్వామికి మరింత మనం దగ్గరగా ఉండి స్వామికి సేవ చేయగలిగేటువంటి, స్వామికి ఇష్టమైనటువంటి రోజులు కనుక స్వామితో కలిసి, స్వామితో పాటు స్వామికి మనం సేవ చేసుకుందాం. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. మనం నిన్నటి రోజున స్మరించుకున్నాం రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమని. అలాగే సంక్రమణం రేపు మధ్యాహ్నం 12 చిల్లరకి 12:53 మన పంచాంగం ప్రకారం సంక్రమణం ఉంది కనుక మనం ముందుగా 12:30 ఆ ప్రాంతానికి అభిషేకం ప్రారంభించుకుని అమ్మవారికి అభిషేకం చేసుకుని సంక్రమణ సమయానికి మనం తిరుప్పావై సేవాకాలం ప్రారంభించి 12:30 నుంచి 1 గంట వరకు ఉండేటువంటి ఈ గంట సమయంలో మనం అమ్మవారికి అభిషేకం, తిరుప్పావై సేవాకాలం, గోదా అష్టోత్తర శతనామ స్తోత్రం, అలాగే గోదా అష్టోత్తర శతనామములతో అమ్మవారికి అర్చన, ఈ ప్రక్రియలన్నీ కూడా నీరాజన మంత్రపుష్పాలు ఇవన్నీ కూడా వరుసగా ప్రారంభమవుతాయి.
సమయం మార్పు గురించి ఒక్కసారి మీ అందరికీ మళ్ళీ తెలియచేద్దాం. సభాముఖంగాని మెసేజ్ పంపిస్తున్నాను. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ సాధారణంగా మధ్యాహ్నం 12:30 అంటే అన్ని పనులకి కాస్త వెసులుబాటు ఉంటుంది కనుక ఏమాత్రం ఎవరికి అవకాశం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వస్తే 12:30కి మనం ప్రక్రియ ప్రారంభించుకుని అమ్మవారి సేవ రేపటి నుంచి మనం ప్రారంభించుకుందాం. చక్కగా ఈ 4 రోజులు కూడా అమ్మవారి అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిగేలా మన అమ్మవారిని ప్రార్థన చేసి అప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకుని మనం ఇంటికి వెళదాం. స్వస్తి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవికభవత్ప్రభుః భూతగురుర్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసంభవः శ్రీమాన్ కేశవः పురుషోత్తమः సర్వస్సర్వశివస్థాణుర్భూతాధరనిధనవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవः ప్రభురీశ్వరः స్వయంభో శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో హృషీకేశः పద్మనాభోమరప్రభుः విశ్వకర్మా మనస్త్వష్టా స్థవిష్టస్థవిరో ధ్రువः అగ్రాహ్యः శాశ్వతः కృష్ణో లోహితాక్షः ప్రదర్దనः ప్రభూతస్త్రకకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానः ప్రాణతः ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వే మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాధురశः కృతజ్ఞः కృతరాత్మవాన్ సురేశరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహ సంవత్సరో వియాళ ప్రత్యేక సర్వదర్శనः అజ సర్వేశ్వర సిద్ధ సర్వాదరచ్యుతः వృషాగమేయాత్మా సర్వయోగవినిశ్రుతः వసుర్వసుమనా సత్య. ఓం తచ్చంగోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతగే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నోऽस्तु ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్కేశానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగుశ్చ పూరుషः పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయీత్పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వం విజక్రామతు శాసనానశనే అభి తస్మాద్ విరాడజాగత విరాజో అధిపూరుషः స జాతోऽత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోऽస్యాసీదాజ్యం. చక్రరాజాయ మహనీయగుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సంభశైలనివాసాయ శ్రేయసుంధాయ మంగళం ఆసాద్యనగరీం దివ్యాభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం మంగళ శాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవిందా.